హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, రిచ్ గార్డ్ అండి. బీరకాయ మన అందరికీ తెలుసు. మా రిలేటివ్స్ వాళ్ళ టెర్రస్ గార్డెన్లో కాసిందని చెప్పి తీసుకొచ్చారండి. బాగా లాంగ్గా ఉందండి. మా ఫ్యామిలీకి ఈ కర్రీ ఎక్కువ అవుతుందండి. 2 పీసెస్లా కట్ చేశానండి. ఇప్పుడు మనం ఈ బీరకాయతో న్యాచురల్గా కర్రీ తయారు చేసుకుందామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చాలా ఫ్రెష్గా కూడా ఉందండి. చూస్తున్నారు కదండి, ఏ విధంగా అన్ని పీల్స్ తీసేసానండి. ఇక ఈ 2 బీరకాయ పీసెస్ని మనం చక్కగా వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం న్యాచురల్ కర్రీ తయారు చేయవస్తున్నామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. బీరకాయల్ని చక్కగా వాష్ చేసి ఏ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ బీరకాయ పీసెస్. ఇక నెక్స్ట్ ఒక మీడియం సైజ్ పెద్దల్లిపాయ పీసెస్, కొన్ని కర్రీ లీవ్స్ అండి, పోపు మసాలా సీడ్స్ అండి, పసుపు, ఉప్పు, కారం అండి, ఇక కొద్దిపాటి ఆయిల్ అండి. ఇంతకు మించి ఇందులో మనం చేర్చేది ఏం లేదండి. న్యాచురల్గా ఇప్పుడు మనం ఈ కర్రీని రెడీ చేద్దామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. గుంట గరిటెతో హాఫ్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి, నూనెను. అది వేడెక్కిందండి. ఇప్పుడు పోపు మసాలా సీడ్స్ అండి, చూస్తున్నారు కదండి. ఇకపోతే కర్రీ లీవ్స్ అండి, కర్రీ లీవ్స్, ఆనియన్ పీసెస్ ఇదేనండి, పెద్ద ఉల్లిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అండి. మా వ్యూవర్స్కి చూపించాలని అభిలాషతో ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నాను వ్యూవర్స్. తప్పకుండా తిలకించండి. చూస్తున్నారు కదండి, పెద్ద ఉల్లిపాయ పీసెస్ ఆయిల్తో కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ ఏ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ప్రతిదీ న్యాచురల్గా తయారు చేయాలి, మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చిన్ని వీడియోని ప్రజెంట్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా తిరిగిస్తూ ఉండండి వ్యూవర్స్. ఇక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ పీసెస్ని ఈ పోపు మసాలా ఫ్రైలో యాడ్ చేసేద్దామండి. ఇక కొద్దిపాటి పసుపు అండి, హాఫ్ స్పూన్ ఉప్పు అండి, మీడియం ఫ్లేమ్ మీద మనం బీరకాయ ఏ విధంగా ఫ్రై అవుతుందండి. దాదాపుగా ఫ్రై అయినట్టేనండి, కానీ మరి కాసేపు 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేద్దామండి. ఇక ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, అది యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా
మన లాంగ్ రిచ్ గార్డ్ ఎంత తక్కువ కర్రీ తయారైందో, ఫ్రై అనండి కర్రీ అనండి ఏమైనా సరే ఇలా తయారైందండి. ఎక్కువ ఆయిల్ అలాంటివి ఏం చేర్చకుండా న్యాచురల్గా ఉప్పు, పసుపు, కారం, కొద్దిపాటి ఆయిల్తో పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్, ఆనియన్ పీసెస్తో ఈ విధంగా తయారైందండి. అయినా కూడా 2 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్ మీద ఇలాగే వదిలేద్దామండి. ప్లేట్ కవర్ చేసి చూస్తున్నారు కదండి. ఇక మన బీరకాయ న్యాచురల్ కర్రీ అయినా ఫ్రై అయినా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చక్కగా కొద్దిపాటి ఆయిల్తో న్యాచురల్గా సింప్లీగా మన ఈ రిచ్ గార్డ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.